सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఓం. మాండుక్యోపనిషత్ దశ ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్. ఉపనిషత్ అంటే జ్ఞానకాండంలో చెప్పబడినటువంటి బ్రహ్మ విద్యని ఇచ్చేటటువంటి విషయం అని మనకు తెలుస్తుంది. ఉపనిషత్ అంటే ఏమిటి అని మనం తెలుసుకోవాలి. ఉపనిషత్ ప్రారంభించే ముందు ఉపనిషత్ అంటే ఉప అంటే సమీపము అని అర్థం. ఉప అంటే సమీపము. ఎవరికి సమీపం అంటే గురువుకి సమీపం అని అర్థం. గురువు సమీపానికి వెళ్ళిన తర్వాత, అందుకనే ఉపనయనం అంటారు చూడండి. ఉపనయనం అనేటువంటిది ఏమిటి? ఆ బాలుడు యజ్ఞోపవీతం ధరించిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. ఉపనయనం అంటే ఏమిటి? మా అబ్బాయిని గురుకులానికి పంపిస్తున్నాము గురువుగారి దగ్గరికి, ఈ యొక్క ఉపనయన సంస్కారం చేసి అని అర్థం. ఇప్పుడు ఎవరు వెళ్ళడం లేదు. ఉపనయనం కూడా వివాహానికి ముందు చేస్తున్నారు. ఉపనయనం 8 ఏళ్లకో 7 ఏళ్లకో చేస్తే ఆ విద్యార్థి గురుకులానికి వెళ్ళి వేదాలు చదువుకొని మళ్ళీ రావాలి. అది ఉపనయనం అంటే. అందుకని మనం చేసే వాటికి ఇప్పుడు అర్థాలు కూడా లేవు వాటికి. కనుక ఉప అంటే సమీపం, గురు సమీపం, గురుపసదనేన. గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అన్నారు? జ్ఞానప్రాప్తి అన్నారు. గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వేద పూర్వం చదవాలి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇవన్నీ పూర్వభాగము చదవాలి, అంతభాగము చదవాలి. మంత్రాలు నేర్చుకున్న తర్వాత దాని అర్థం తెలుసుకోవాలి. ఇవన్నీ చదివిన తర్వాత వచ్చి అంతేగా ధర్మశాస్త్రము తెలుసుకోవాలి. పూజలు ఇవన్నీ ఎలా చేయాలి, మంత్రాలు ఎలా చదవాలి, ఎలా అనుష్ఠానం చేయాలి, అనేకమైనవి నేర్చుకున్న తర్వాత జ్ఞానప్రాప్తి అన్నారు. ఉపనిషత్ అంటే ఇక్కడ గురూపసదనేన జ్ఞానప్రాప్తి అన్నారు. ఎటువంటి జ్ఞానం? 3వ అక్షరం ఊప నీ ఉంది కదా. నీ అనేది నిశ్చయ జ్ఞానం అని అర్థం. నీ అంటే నిశ్చయ జ్ఞానం. నిశ్చయ జ్ఞానం అంటే ఏమిటండి అంటే సంశయ విపర్యయ రహిత జ్ఞానం అన్నారు. సందేహాలు లేకుండా ఉండాలి జ్ఞానం. ఎటువంటి సందేహాలకు తావులేనటువంటి జ్ఞానం, అటువంటిదే నిశ్చయ జ్ఞానం అన్నారు. నేను బ్రహ్మమునా కాదా అని సందేహం రాకూడదు. మళ్ళీ ఒకసారి గురువుగారి దగ్గర విన్న తర్వాత నేను బ్రహ్మమా అని సందేహం రాకూడదు. అది నిశ్చయ జ్ఞానం అన్నారు. ఎలా వస్తుంది ఈ నిశ్చయ జ్ఞానం? నేను బ్రహ్మమునే, నేను ఆత్మస్వరూపాన్ని అనే నిశ్చయ జ్ఞానం ఎలా వస్తుందంటే సద్ అన్నారు. ఉపని సద్. సద్ అంటే నాశనము చేయునది, అవసాదయతి, నాశయతి, ఇది సత్ అన్నారు. దాన్నే కలిపి చదివితే ఉపనిషద్ అవుతుంది. సదులు ధాతు, నాశయతి, అవసాదయతి. దేన్ని అంటే ఆత్మ అజ్ఞానాన్ని నాశయతి, ఆత్మ అజ్ఞానముని నాశనము చేయునది, నిశ్చయ జ్ఞానం ఇచ్చునది, గురూపసదనేన జ్ఞానం ప్రాప్తినిచ్చునది ఉపనిషత్ అన్నారు. చూసారా? ఉపనిషత్ అంటే ఏమిటో? మన అజ్ఞానాన్ని నాశనం చేసి మనకు ఆత్మ నిశ్చయ జ్ఞానాన్ని ఇచ్చి
ఆత్మజ్ఞానం అనే నిశ్చయమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి స్పష్టత అన్నమాట. అది ఎలా వచ్చింది? గురూపసదనేన ప్రాప్తి అన్నారు. అది ఉపనిషద్ అంటే ఒక మీనింగ్. చాలా అర్థాలు ఉన్నాయి దానికి. ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క మీనింగ్ చెప్తూ వస్తున్నాను అర్థం. ఉపనిషత్ అంటే బ్రహ్మ గమయతి ఇది ఉపనిషత్ అన్నారు. అందుకని ఉపనయనానికి మరొక పేరు తెలుసా? బ్రహ్మోపదేశం. ఎంత చక్కని పేరు చూడండి. ఉపనయనానికి మరొక పేరు బ్రహ్మ ఉపదేశం అన్నారు. సగుణ బ్రహ్మని నిర్గుణ బ్రహ్మని తెలుసుకోబోతున్నావు నువ్వు. ఈ గాయత్రి మంత్రం ద్వారా నువ్వు సగుణ బ్రహ్మాన్ని నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి అర్హుడమైనావు అంటుంది. ఆ యజ్ఞోపవీతం వేయడం వల్ల నీకు ఎటువంటి అర్హత వచ్చింది? ఈ బ్రహ్మోపదేశం వల్ల సగుణ బ్రహ్మాన్ని నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకునే అర్హత నీకు వచ్చినది. నువ్వు గురువు గారి దగ్గరికి వెళ్ళవచ్చు అన్నారు. అది బ్రహ్మోపదేశం అంటే. బ్రహ్మ గమయతి ఇది ఉపనిషత్ అన్నారు. ఇది ఒక అర్థం ఉంది. అనేక అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతవరకు చాలు. మళ్ళీ మిగతా ఉపనిషత్తు చదివేటప్పుడు చూస్తాం. ఓకే, ఇది ఉపనిషద్ అంటే అర్థం. అంటే జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం పొందడం కోసం గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని టీవీలో చూస్తానండి, ప్రోగ్రాములు చూసి సీడీలు వింటాను, లేకపోతే ఇంటర్నెట్లో వింటాను, అలా వచ్చేది కాదు. అప్పుడు ఉపనిషత్తు కాదు అది. ఉపనిషత్తు అంటే ఉప అంటే గురు ఉపసదనం. నువ్వు ఇంటర్నెట్లో వింటే సీడీల్లో వింటే ఉప అనేది లేకుండా పోయింది, నిషత్ ఉంటుంది. ఉప అనేది ఉండదు కదా. అప్పుడు ఉప లేనప్పుడు నీ కూడా ఉండదు, నిశ్చయ జ్ఞానం కూడా ఉండదు. అప్పుడు నిశ్చయ జ్ఞానం లేనప్పుడు సంసారం అపి నాశయతి అన్నారు. సంసారం అజ్ఞానం కూడా పోదు అన్నారు. ఇన్ఫర్మేషన్ వస్తుందండి, ట్రాన్స్ఫర్మేషన్ రాదు. అర్థమైందా? అది ఉపనిషత్ అంటే. సరే, ఈ మాండూక్యోపనిషత్ అథర్వణ వేదానికి చెందినది. అథర్వణ వేదానికి చెందినది. అథర్వణ వేదానికి చెందిన ఉపనిషత్తు మనం ఒకటి చూసాం. మొదటి ఉపనిషత్తు ముండకోపనిషత్తు. ముండక మాండూక్యానికి కొంచెం తేడా తెలియ రెండు కూడా మొదలవుతాయి. ముండక అది మొదటిది, ఇది మాండూక్యం. మాండూక్యం రెండు అథర్వణ వేదానికి చెందినవి. ఉపనిషత్తులో 12 మంత్రాలే ఉన్నాయి. కానీ గౌడపాదాచార్యుల వారు 215 కారికలు వ్రాశారు. గౌడపాదాచార్యుల వారు కారికలు వ్రాశారు ఈ 12 మంత్రాలకి అంటారు. కనుక 215, 12 కలిపితే ఎంతైనాయి? 227. 227 మొత్తం. ఇవన్నీ చదవాలి మనం ఇప్పుడు. ఆ 227 మంత్రాలు కారికలు కలిపి 4 ప్రకరణాలుగా చెప్పారు. 4 అధ్యాయాలు. మాండూక్యోపనిషత్తులో అధ్యాయాన్ని ప్రకరణం అని పిలుస్తారు. ఇక్కడ అధ్యాయానికి ప్రకరణం అని పేరు. గౌడపాదాచార్యుల వారు శంకరాచార్యుల వారి గురువుగారు. శంకరాచార్యుల వారి 1200 సంవత్సరాల్లో ఉన్నారు. 1200 సంవత్సరాలకు ముందు ఉన్నారు శంకరాచార్యుల వారు. వారికి ముందు ఉన్నవారు గోవిందపాదుల వారు. శంకరాచార్యుల వారి గురువు గారు అంటే 1300 సంవత్సరాలు వేసుకుందాం. వారికి గురువు గారు గౌడపాదాచార్యుల వారు. వారికి గురువు గారు గౌడపాదాచార్యుల వారు అంటే ఎప్పుడు ఉంటారు వారు? ఇట్లా గౌడపాదాచార్యుల వారికి అసలు పేరు కాదు అది. గౌడపాదాచార్యుల వారి అనేది అసలు పేరు కాదు ఆయనకి. గౌడ అనేటువంటి ఆయన పేరు తెలియదు ఎవరికి. చాలా ఏంట్లు అయిపోయింది కదా. ఆయన
బెంగాల్ అంటే ఉత్తర బెంగాల్ అంటారు, నార్త్ బెంగాల్. వంగదేశం అంటాం తెలుగులో, అచ్చ తెలుగులో అన్నారంటే వంగదేశం. వభయోరభేద అన్నారు. ఉత్తర బెంగాల్లో గౌడ దేశం, దాని పేరు గౌడ దేశం. ఆ రోజుల్లో గౌడ దేశం అనేవాళ్ళు. ఈయన గౌడ దేశంలో పుట్టడం వలన గౌడ అని పేరు వచ్చింది ఆయనకి. పాద అంటే గౌరవనీయులైనటువంటి, పూజనీయులైనటువంటి గొప్పవారు అని గౌడపాద అని పిలువబడుతున్నారు. ఈ గౌడపాదుల వారు అనేక వేదాంత గ్రంథాలు రాశారు. అనేక వేదాంత గ్రంథాలు రాశారు. అందులో ఈ మాండుక్య కారిక అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. మాండుక్యమేవ అలం ముముక్షూణ మోక్షప్రాప్తయే అన్నారు, ఆర్ బంధ విముక్తయే అన్నారు. మాండుక్యమే చాలు చదివితే మోక్షాన్ని పొందడానికి ముముక్షువులకి అని అర్థం. మాండుక్యమేవ అలం ముముక్షూణాం మోక్ష ప్రాప్తయే బంధ విముక్తయే అన్నారు. ఈ గౌడపాదాచార్యుల వారు ఈ యొక్క గురు పరంపరలో వచ్చినటువంటి వారు. గురు పరంపరలో అంటే నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం. గౌడపదం అన్నారు. గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర తర్వాత శంకరాచార్యులు వారు అస్మదాచార్య పర్యంతం అన్నారు. అది పరంపర. నారాయణం అంటే మహావిష్ణువు, ఆయన ఆది గురువు. పద్మభువం అంటే బ్రహ్మదేవుడు, అంటే నారాయణుడి యొక్క నాభిస్థానాన్ని నుంచి వచ్చినవాడు బ్రహ్మదేవుడు, ఆయన తర్వాత గురువు. వశిష్ఠుల వారు నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ. శక్తి తత్పుత్ర పరాశర. తత్పుత్ర అంటే వ్యాసుల భగవాన్, పరాశరుడు యొక్క శక్తి యొక్క పుత్రుడు పరాశరుడు, పరాశరుడు యొక్క పుత్రుడు వ్యాసుడు, వ్యాసుడు యొక్క పుత్రుడు శుకుడు. అపురం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడ పదం. వ్యాసం శుకం, వ్యాసుల వారి వరకు అంత గృహస్థులు, అంత గృహస్థ పరంపర, ఋషి పరంపర. ఈ విద్య వస్తూ ఉన్నది అప్పటి నుంచే మనకు. వ్యాసుల వారు ఈ యొక్క లింక్ అన్నమాట మనకు. ఆ ఋషి పరంపరకి మన సన్యాసి పరంపరకి మధ్యలో లింక్ వ్యాసుల వారు. పరాశరుడికి పుత్రుడు వ్యాసుడు, శుకుడికి తండ్రి. కనుక అటువంటి వ్యాస భగవానుల తర్వాత వచ్చినటువంటి శుకాచార్యుడి తర్వాత గౌడపాదుల వారి దగ్గర నుంచి గోవిందపాద శంకరాచార్య సన్యాసి పరంపర. గోవిందపాదుల వారు సన్యాసి, గౌడపాదాచార్యుల వారు సన్యాసి, శంకరాచార్యుల వారు సన్యాసి. ఇదంతా సన్యాసి పరంపర. ఇది గురు శిష్య పరంపర. అక్కడ పుత్రపితృ పరంపర, పితృపుత్ర పరంపర, తండ్రి కొడుకులు అన్నమాట. వ్యాసుడు, శుకుడు, పరాశరుడు, వశిష్ఠుడు వీళ్ళందరూ కూడా గౌడపాదుల వారి నుంచి వచ్చిందంతా మనకు చారిత్రకంగా లభిస్తాయి. కానీ నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తి తత్పుత్ర అంటే మనకెక్కడ పురాణాల్లోనే ఉంటాయి. అవి పురాణాల్లో చెప్పబడింది. వ్యాసుడి శుకుడి వరకు మనకు తెలియదు, డేట్ ఆఫ్ బర్త్లన్నీ తెలియవు మనకు. పురాణంలో చెప్పబడింది మిథలాజికల్గా. కానీ గౌడపాదాచార్యుల వారి నుంచి మనకు హిస్టరీ లభిస్తుంది, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఆర్ దేర్. కనుక అటువంటి గౌడపాదాచార్యుల వారు కారికలు వ్రాశారు సూత్రాలకి, మంత్రాలకి. మాండుక్య ఉపనిషత్తు మంత్రాలకి ఆయనకు శ్లోక రూపంలో కారిక అంటారు దాన్ని. 215 కారికలు రాశారు, 4 అధ్యాయాలుగా, 4 ప్రకరణాలుగా. ఆ కారికలకి అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారికి గౌడపాదుల వారు ఏమవుతారు? పరమ గురువు అవుతారు. గురువు గారేమో గోవిందపాదులు, గౌడపాదాచార్యుల వారు పరమ గురువు శంకరాచార్యుల వారికి. అంటే గౌడపాదుల వారు రాసినటువంటి కారికలకి శంకరాచార్యుల వారు భాష్యం రాశారు.
కమెంటరీ అంటారు, భాష్యం అంటారు. ఆయన రాసిన కారికలు అర్థం కావు లేకపోతే, అంత కష్టం. అటువంటి కారికలకి ఈయన భాష్యం రాస్తే వీరి భాష్యానికి ఆనందగిరి మరొక భాష్యం రాశారు, సబ్ కమెంటరీ అంటారు, ఉపవ్యాఖ్యానం అంటారు. ఆ మంత్రాలు అర్థం చేసుకోవడం అంత కష్టం, ఆ కారికలు అర్థం కావడం కష్టం కనుక శంకరాచార్యుల వారు భాష్యం విస్తారంగా రాశారు ఆయన. ఆ భాష్యం చదివితే మనకు తేట తెల్లంగా అర్థం అవుతుందన్నమాట, తేట తెల్లంగా అర్థమవుతుంది, లేకపోతే ఏమీ అర్థం కాదు. అందుకని గురుముఖంగా వినాలి మాండూక్యోపనిషత్తు. అది భాష్యం పద్ధతిలో ఏ గురువు అయితే మనకు బోధిస్తారో ఆ గురువు దగ్గర వినాలి. అందుకని మీ పుస్తకాలు ఇచ్చిన వాటిట్లో కమెంటరీలు మీరు చదవాలని ఇవ్వలేదు, మంత్రాలన్నీ కారికలన్నీ దొరకవు గనక ఒక పుస్తకం ఏదో ఇవ్వాలని ఇచ్చాం. అది ఎంతవరకు అనేటువంటిది మనం చెప్పలేం కనుక భాష్యం మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పలేం. కనుక మీరు క్లాసులో చెప్పింది వినండి. తర్వాత ఇది కారికల గురించి అయింది. ఈ 4 ప్రకరణాల్లో ముఖ్యంగా మొదటి ఏమిటి 4 ప్రకరణాలు అంటే, మొదటిది ఆగమ ప్రకరణం అంటారు, ఆగమ ప్రకరణం. 2 వైతథ్య ప్రకరణం. వైతథ్య ఫస్ట్ తకార, తాత్థ రెండవ థ యకార, వైతథ్య ప్రకరణం. 3 అద్వైత ప్రకరణం, అద్వైత ప్రకరణం. 4 అలాత శాంతి ప్రకరణం, అలాత శాంతి ప్రకరణం. 100 కారికలు అందులోనే ఉన్నాయి చివరి దాంట్లో, మిగతావన్నీ కొంచెం కొంచెమే. ఆగమ ప్రకరణం, వైతథ్య ప్రకరణం, అద్వైత ప్రకరణం, అలాత శాంతి ప్రకరణం. 4 ప్రకరణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆగమ ప్రకరణంలో ప్రవేశిస్తాం. దీనికి ఆగమ ప్రకరణం అని ఎందుకు పేరు వచ్చింది అంటే, ఈ ప్రకరణంలో మంత్రాలు ఉంటాయి, ఉపనిషత్తు మంత్రాలు, అది ఆగమం అంటారు. ఉపనిషత్తు మంత్రాలు ఉన్నాయి కనుక ఆగమం అని పేరు. భగవతః సకాశాత్ గురు శిష్య పరంపర ద్వారా ఆగచ్చతి ఇది ఆగమః అన్నారు. వేద మంత్రాలు ఉండడం వల్ల ఇందులో అథర్వణ వేద మంత్రాలు, మాండూక్య ఉపనిషత్తు, మండూక ఋషి కనుగొన్న మంత్రాలని చెప్పాను పోయిన వారం. మండూకం అంటే మండ్ అంటే ఆనందం అని చెప్పాను. ఏ మంత్రాలైతే చదివితే ఆనందం వస్తుందో అటువంటి మంత్రాలు మాండూక్యోపనిషత్. ఈ మాండూక్యోపనిషత్ ఈ యొక్క ఆగమ ప్రకరణంలో భగవతః సకాశాత్, భగవంతుడి నుంచి సాక్షాత్తుగా వచ్చినటువంటిది ఆగమం, వేదం. అంటే మండూక ఋషి అథర్వణ వేదంలో ఉన్నటువంటి ఈ యొక్క మంత్రాలని విన్నారు, అది అర్థం. భగవతః సకాశాత్ గురు శిష్య పరంపరయా ఆగచ్చతి ఇది ఆగమః అన్నారు. ఋషి అని పేరు ఎందుకు వచ్చింది? ఋషతి జానాతి ఇది ఋషి, మంత్రద్రష్టారః అన్నారు. మంత్రాలను వారు దర్శించారు అన్నారు. ఆకాశంలో మంత్రాలు ఉన్నాయి. ఎలాగైతే రేడియో సౌండ్స్ అన్నీ ట్రాన్స్మిటర్స్ ఉంటాయో వేవ్స్ ఫామ్లో, వేద మంత్రాలు కూడా వేవ్ ఫామ్లో ఉన్నాయి అక్కడ. ఋషులు వారి యొక్క తపస్ బలం వల్ల ఆ మంత్రాలను వినగలిగారు. ఆ వేద మంత్రాలని, అథర్వణ వేద మంత్రాలను విని ఆయన ఆ మంత్రాలని శిష్యులకు బోధించాడు. అందుకని వేద మంత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భగవతః సకాశాత్, భగవంతుడే గురువు, ఆది గురువు. భగవతః సకాశాత్, భగవంతుడి నుంచి గురు శిష్య పరంపరయా, గురు శిష్య పరంపర ద్వారా ఆగచ్చతి ఇది ఆగమః.
ఇటువంటి ఆగమ ప్రకరణం 16 ఆగమ ప్రకరణం మొదట 2 మంత్రాలు, ముఖ్యమైన మంత్రాలు. మొదటి మంత్రం ఓంకార విచారాన్ని గురించి చెప్తుంది మొదటి మంత్రం. రెండవ మంత్రం ఆత్మ విచారాన్ని గురించి చెప్తుంది. మొదటి మంత్రం ఓంకార విచారం. విచారం అంటే ఎనాలిసిస్ అంటారు, విచారణ చేయడం. సిబిఐ ప్రోబ్ అంటారు చూసారా? సిబిఐ ప్రోబ్ లాగా మనం కూడా సిబిఐ లాంటి వాళ్ళం. ఉపనిషత్తు మంత్రాల్లోకి మనం అన్వేషణ చేస్తున్నాం, విశ్లేషణ చేస్తున్నాం. దాన్ని విచారణ చేయడం అంటారు. అటువంటి విచారణ, మొదటి విచారణ ఓంకార విచారణ, రెండవ విచారణ ఆత్మ విచారణ. మొదటి మంత్రం ఓంకార విచారాన్ని గురించి మాట్లాడితే రెండవ మంత్రం ఆత్మ విచారాన్ని గురించి మాట్లాడుతుంది. ఈ యొక్క అథర్వణ వేద ఉపనిషత్తు యొక్క ప్రార్థన శాంతి పాఠం ముండకోపనిషత్తులో చదివినటువంటి శాంతి పాఠమే. ఎందుకంటే అది కూడా అథర్వణ వేదానికి చెందినది. ప్రశ్నోపనిషత్తు కూడా అథర్వణ వేదానికి చెందినదే. అది మనం చదవలేదు. అదే శాంతి పాఠం మనం ఇప్పుడు చదవబోతున్నాం. నేను చదువుతాను మొదట, మీరు తిరిగి చెప్పండి దాన్ని. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టువాగుం సస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం ఈ శిష్యుడు, జిజ్ఞాసువైనటువంటి శిష్యుడు 3 వరాలను కోరుకుంటున్నాడు. ఇక్కడ ఉపనిషత్తు మొదలు పెట్టడానికి ముందు 3 వరాలు కోరుకుంటున్నాడు. పదపదానికి అర్థం చెప్పను, ముండకోపనిషత్తులో చెప్పాను పదపదానికి అర్థం. కనుక పదపదానికి అర్థం కావాలంటే ముండకోపనిషత్తు నోట్స్ అన్నా చూడండి, క్యాసెట్ అన్నా వినండి, సీడీ అన్నా వినండి. ఇక్కడ 3 వరాలు ఏమడిగారు అంటే శిష్యుడు, మొదటి వరం ఆయుష్ కావాలని అడిగాడు. ఈ ఉపనిషత్తు చాలా పెద్దది, ఇది పూర్తయ్యే వరకు నాకు ఆయుష్ కావాలి అన్నాడు. పూర్ణమైన ఆయుష్ కావాలి, అకస్మాత్తు మరణం లేకుండా నాకు ఆయుష్నివ్వవలసినది అన్నారు. వ్యశేమ దేవహితం యదాయుహు అన్నాడు. నువ్వు ఇచ్చినటువంటి, ఓ భగవంతుడా, నువ్వు ఇచ్చినటువంటి పూర్ణ ఆయుష్ని నేను జీవితాంతం, అంటే ఆ ఆయుష్ ఉన్న వరకు నేను జీవించుగాక, అకస్మాత్తు మరణం లేకుండా అని అర్థం. ఆయుష్ని అడగడం. దేనికోసం ఆయుష్ అంటే చెట్టు బతుకుతుంది సంవత్సరాల తరబడి, కానీ చెట్టుకు మనకు ఏమిటి తేడా? జ్ఞానాన్ని పొందడానికి మనం జీవిస్తున్నామే కానీ ఏదో బతకడానికి కోసం కాదు కదా. అందుకని జీవిస్తున్నామంటే దానికి ఒక అర్థం ఉండాలి. అర్థమైందా? జీవిస్తున్నామనే దానికి ఒక అర్థం ఉండాలని అర్థమైందా అని అడుగుతున్నా.
లేకపోతే జీవనానికి అర్థం లేనటువంటిది. పొట్టకూటి కోసమే జీవించే వాళ్ళందరూ జీవించడం అర్థం లేని జీవితం. కరెక్టేనా? కనుక ఆయుష్ దేనికోసం అడుగుతున్నాం ఇప్పుడు మనం? జ్ఞానం పొందడం కోసం. జ్ఞానం పొందాలంటే ఉపనిషత్తులు చదవాలి. ఉపనిషత్తులు చదవాలి అంటే ఒకరోజు విషయం కాదు, 2 రోజులు కాదు, దశాబ్దాల తరబడి డికేడ్స్ చదువుతూనే ఉన్నాం. జ్ఞానం వచ్చే వరకు చదవాలి. కనుక ఆయుష్ కావాలి నాకు ఇప్పుడు. ఆయుష్ వచ్చినంత మాత్రాన సరిపోదు. ఆయుష్ వచ్చిన తర్వాత కూడా ఆయుష్ ఉన్నది కానీ బెడ్ రీడెన్ అయి కూర్చుంటే ఏం చేస్తాం? ఆ ముక్కులో ట్యూబ్, ఇక్కడ ట్యూబ్, అక్కడ ట్యూబ్ పెట్టి ఎమర్జెన్సీ వార్డులో కూర్చోబెడితే ఏం చదువుతాం ఉపనిషత్తులు? అందుకని శిష్యుడు 2వ వరం అడుగుతున్నాడు, నాకు ఆరోగ్యమైనటువంటి ఇంద్రియాలను ఇవ్వవలసినది. స్థిరై అంగై సుష్టువాగుం స్తస్తనూభి అన్నాడు. నా శరీర ఆరోగ్యం కావాలి. తనూభి అంటే నా యొక్క శారీరక ఆరోగ్యంతో కూడినటువంటి ఆయుష్ కావాలి నాకు. శారీరక ఆరోగ్యంతో కూడినటువంటి ఆయుష్ ఉండాలి. అంతేకాని అప్పుడప్పుడు బెడ్ రీడను, ఎప్పుడు చూసినా సరే తుమ్ములు, దగ్గు, జలుబు, తలనొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి అంటూ ఉంటే అనారోగ్యవంతుడికి జ్ఞానం ఏమొస్తుందండి కదా. అందుకనే మన శాస్త్రాల్లో అష్టాంగ యోగం అభ్యాసం చెయ్యి, ఆరోగ్యాన్ని పెంపొందించుకో, అప్పుడు ఆయుష్ ఆరోగ్యవంతమైనటువంటి జీవితం ఉంటే నీకు శాస్త్ర జ్ఞానం లభిస్తుంది అన్నారు. కనుక ఇంద్రియాలు పటుత్వం, శరీర పటుత్వమే కాదు, శరీర పాఠం ఉన్నంత మాత్రాన మనకు వేదాలు అర్థమవుతాయా? ఉపనిషత్తులు. శరీరం సౌష్ఠవంగా ఉందండి, కళ్ళు సరిగ్గా కనపడవు, చెవులు సరిగ్గా వినపడవు అంటే ఏం ప్రయోజనం? కనుక శరీర సౌష్ఠవంతో పాటు ఇంద్రియాలు కూడా పనిచేయాలి. స్థిరై అంగై, స్థిరమైనటువంటి అంగములు కావాలంటే కళ్ళు బాగా పనిచేయాలి, చెవులు బాగా వినపడాలి, చేతులు బాగా పనిచేయాలి, పుస్తకం పట్టుకోవాలి కదా. ఒక్కొక్కసారి పుస్తకం పట్టుకుంటే కింద పడుతూ ఉంటుంది. ఓపిక ఉండాలి మనిషికి. అది 2వ వరం. స్థిరై అంగై సుష్టువాగం అంటే ఇంద్రియాలు, శరీరము, మనస్సు కూడా పటుత్వమైనటువంటి మనస్సు కావాలి. ఏకాగ్రతతో కూడినటువంటి శాంతమైనటువంటి అలజడి లేనటువంటి మనస్సు కావాలి. క్లాసులో కూర్చున్నంతసేపు శరీరం ఇక్కడ, మనస్సు ఎక్కడో ఉండకూడదు. శాంతమైనటువంటి మనస్సు అయితేనే ఉపనిషత్తు వినగలుగుతుంది. శాంతం లేకపోతే మనస్సు బయటికి వెళ్ళిపోతుంది. స్థిరైరంగై సుష్టువాగం సస్తనూభి, ఇది 2వ వరం. మనస్సు మాత్రమే కాదు, బుద్ధి కూడా ఆరోగ్యంగా ఉండాలి. మనస్సు ఆరోగ్యంగా ఉండాలి, ఇంద్రియాలు ఆరోగ్యంగా ఉండాలి, బుద్ధి ఆరోగ్యంగా ఉండాలి. బుద్ధి అంటే ఏమిటి? ఆరోగ్యం. ఏది సత్యం, ఏది అసత్యం, ఈ ప్రపంచంలో ఏది తాత్కాలికం, ఏది శాశ్వతం అనేది తెలుసుకోవాలి. తాత్కాలికమైన వాటి వెంట పరిగెత్తకూడదు. శాశ్వతం కానటువంటి అనిత్యమైనటువంటి వాటి కోసం జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. కనుక అటువంటి కొంచెం వివేకం ఉండాలి, కనీస వివేకం, మినిమం డిస్క్రిమినేషన్ అంటారు దాన్ని. కనుక దానికి బుద్ధి కావాలి. మన బుద్ధి ఎలా ఉపయోగించాలి? అక్కడ ఉపనిషత్తు తరగతులు జరుగుతున్నాయి, నారద భక్తి సూత్రాల తరగతులు జరుగుతున్నాయి, చక్కని విషయాలు చెప్తున్నారు. మన సమయాన్ని వృధా చేసుకోకుండా ఆ తరగతులకు వెళ్ళి బాగా అర్థం చేసుకుందాము అని అనిపిస్తే అది బుద్ధి బాగా పనిచేస్తున్నది అని అర్థం. ఆ స్వామిని చెప్తూనే ఉంటారు, సోమవారం అప్పుడప్పుడు వెళదాంలే అంటే ఏమిటి? ఆ బుద్ధి వక్రించిందనమాట. అన్ని పనులతో పాటు ఇదొక పని. చాలామందికి ఎన్నో కాలక్షేపాలు, ఇదొక కాలక్షేపం. అలా ఉంటే ఆ బుద్ధి సరి అయినటువంటి బుద్ధి కాదు. అలాంటి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి అర్థం కాదు. అలాంటప్పుడు ఏం ప్రయోజనం ఉంటుంది ఉపనిషత్తు వల్ల? ఇక్కడ చెప్పేటటువంటి విద్య అత్యద్భుతమైనటువంటి విద్య చెప్తున్నారు. ఇటువంటి విద్య ఎక్కడా దొరకదు ప్రపంచంలో మనకు. కనుక ఈ విద్యను నేను పోగొట్టుకుంటే ఈ జన్మలో నా జన్మ వృధా అయిపోతుంది. కనుక ఈ విద్య కోసమే నేను జీవించాలి అని అనుకోవడమే బుద్ధిలో వివేకత అని అర్థం. అది ఎప్పటికి వస్తుందంటే ఒక 5-6 సంవత్సరాలు చదివిన తర్వాత, 10 సంవత్సరాలు చదివిన తర్వాత వస్తుంది బుద్ధి. కొంతమందికి, మీకు కాదులేండి, కొంతమందికి.
ఏదో స్వామిని అమ్మ చెప్తున్నారు, కాషాయ వస్త్రం వేసుకున్నారు, హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, కూర్చుందా, ఫ్యాన్ వేశారు, లైట్ వేశారు, కార్పెట్ వేశారు, కుర్చీలు వేశారు, చక్కగా మైకు పెట్టారు, విందాములే అని వస్తారు మొదట. తర్వాత చిన్న చిన్నగా ఆ బుద్ధి కనుక కుశలత ఉంటే ఇది విషయం, నేను కావాలనుకున్నది ఇది, దీనికోసమే నేను ఎదురు చూస్తున్నాను నా జీవితంలో, ఇంకా వృధా చేసుకోను నా జీవితాన్ని అన్నదంటే ఏమిటి అర్థం? బుద్ధి బాగా పనిచేస్తున్నదని అర్థం. సరే, ఇది రెండవ వరం. మూడవ వరం ఎవరు అడుగుతున్నాడు శిష్యుడు అంటే నిర్విఘ్నత్వం. నేను చదివేటటువంటి ఉపనిషత్తు ఆటంకాలు లేకుండా, నిర్విఘ్నంగా అంటే విఘ్నం లేకుండా అన్నారు. విఘ్నం లేకుండా జరగాలి. కరెక్ట్గా క్లాసుకి వెళ్ళేటప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తారు, ఫోన్ చేస్తారు, లేకపోతే 10 నిమిషాలు మాట్లాడతారు, మనల్ని కదలనివ్వకుండా మాట్లాడతారు నాన్ స్టాప్. ఆ రోజు సరిగ్గా మన ముఖ్యమైన శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంత్రం అప్పుడే చెప్తారు స్వామిని వారు ముఖ్యమైన విషయాలు. ఇంకా మళ్ళీ మన జీవితంలో ఆ ఘట్టం రాదు ఒక్కసారి మిస్ అయినామంటే. అంతేకాదు, లేకపోతే మనకు శారీరక ఆరోగ్యం లేకపోయినా కూడా తలనొప్పో పంటి నొప్పో అప్పుడే క్లాసు రోజు వస్తుంది, వారం అంతా బాగానే ఉన్నాను, సోమవారం కరెక్ట్గా చూసి వస్తుంది మరి అన్న. అలాంటివన్నీ వస్తే విఘ్నాలే కదా. కనుక క్లాస్కి జరిగేటప్పుడు, జరగడానికి ముందు వర్షం రాకూడదు, జరిగిన తర్వాత వర్షం రాకూడదు. జరిగేటప్పుడు వచ్చినా పర్వాలేదు, పొద్దున వచ్చినా సరే, రాత్రి వచ్చినా పర్వాలేదు. వర్షం వచ్చిందనుకోండి బయలుదేరే ముందు, కుంభపోత వర్షం, క్లాస్కి ఏమొస్తాం? అందుకని కొంచెంసేపు ఆపు నాయన వర్షం, నేను క్లాస్కి వెళ్ళి కూర్చున్న తర్వాత రా అని చెప్పాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి కూడా మనం ప్రార్థన చేయం, క్లాస్కి వెళ్ళడానికి మాత్రం ప్రార్థన చేయాలి. ఇవన్నీ విఘ్నాలు రాకుండా ఉంటేనే మనం చదువుతాం. లేకపోతే ఎన్నిసార్లు మిస్ అయ్యి ఉంటాం క్లాసులో చెప్పండి, చూసుకోండి. అటెండెన్స్ రాసుకోండి మీరే, నేను రాయను. నో అటెండెన్స్ బుక్ ఇక్కడ, ఈరోజు క్లాస్కి వచ్చాను, టిక్ మార్కులు స్కూల్లో కాలేజీలో లాగా. అందుకని మనకు మనమే ఇన్ని క్లాసులు జరిగినాయి, నేను ఎన్ని క్లాసులకు వెళ్ళాను ఆబ్సెంట్ కాకుండా అని చూసుకోవాలి. కనుక నిర్విఘ్నంగా జరగాలి. గురువుగారు కూడా నిర్విఘ్నంగా క్లాసుకు రావాలి, వారికి ఆరోగ్యం కావాలి. ఇక్కడ అక్కడెక్కడ స్ట్రైక్లు బందులు అవన్నీ ఉంటే క్లాసుకి రాలేరు. కనుక నాకు అన్నీ నిర్విఘ్నంగా జరగాలి, గురువు గారికి కూడా నిర్విఘ్నం. నేను మాత్రం వచ్చి కూర్చొని ఏం చేస్తాను, శిష్యుడు మాత్రం కూర్చొని ఏం చేస్తాడు గురువు గారు రాకపోతే? కనుక గురు శిష్యులకి చేరినటువంటి సంబంధించినది, గురువుగారి కోసం కూడా శిష్యుడే ప్రార్థన చేస్తాడు. ఇది మూడవ వరం అన్నారు, ఆటంకాలు లేకుండా. తర్వాత ఓం శాంతి శాంతి శాంతి. ఇలా ప్రార్థన చేసేటప్పుడు ఏమడుగుతున్నాడు శిష్యుడు? భద్రం కరణేభి అన్నాడు. నాకు ఎందుకు ఇంద్రియాలు పటుత్వంగా ఉండాలని కోరుకుంటున్నాను, కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, చూపు బాగా ఉండాలి, చెవులు బాగా వినాలి. దేనికోసం అంటే పక్కవాళ్ళ రహస్యాలు వినడం కోసం కాదు, చూడకూడనివన్నీ చూడటం కోసం కాదు. భద్రం కరణేభి శృణుయామ. భద్రం అంటే మంగళం. తెలుగులో, తమిళంలో భద్రం అంటాం చూసారా, భద్రమా పోయిట, తెలుగులో కూడా అంటాం భద్రంగా వెళ్ళిరా అంటాం. ఆ భద్రం అనేది తెలుగు పదం కాదు, తమిళం పదము కాదు, అది సంస్కృత పదం. భద్రం అంటే మంగళం, శుభం అని అర్థం. భద్రం కరణేభి అన్నారు. చెవులతో మేము శుభమునే వినుదుముగాక అన్నారు. మా గురువు గారు శుభమునే బోధించుగాక, మేము శుభమునే వినిదముగాక అన్నారు. భద్రం కరణేభి శృణుయామ. దేవాహ అంటే దేవతలందరినీ ప్రార్థిస్తున్నారు. ఇంద్రియాలన్నీ కూడా దేవతల యొక్క సమూహమే కదా. ప్రతి ఇంద్రియం కూడా ఒక్కొక్క ఇంద్రియ దేవత ఉన్నది. భద్రం పశ్యేమ అక్షభి అన్నారు. మా కళ్ళతో మంగళమునే చూచెదముగాక. వల్గర్ మ్యాగజైన్స్, వల్గర్ పిక్చర్స్ అన్నీ చూడకూడదు. భద్రం పశ్యేమ అక్షభి అన్నారు. మంగళమునే శుభమునే చూచెదముగాక కళ్ళతో నన్ను. కనుక అంగాలన్నీ కూడా భద్రాన్ని, మనస్సు కూడా మంచి ఆలోచనలే ఎప్పుడు వచ్చేటట్లుగా శుభమైన ఆలోచనలే రావాలి.
ఇప్పుడు శుభమైనటువంటి ఆలోచనలు రావాలి, కానీ అశుభంగా మాట్లాడడం, అశుభమైనటువంటి ఆలోచనలు, అశుభమైనటువంటి శబ్దాలు వినడం, ఇవి మన యొక్క సంప్రదాయంలో లేవు. అందుకని అశుభమైన మాటలు చెప్తూ ఉంటే ఇంట్లో మాట్లాడవాకురా అంటారు. ఎందుకంటే దేవతలు తథాస్తు తథాస్తు అంటుంటారట. అందుకని అలా చెప్పవాకు అన్నారు. మరి శాంతి శాంతి శాంతి, 3 శాంతులు దేనికంటే అది భౌతిక తాపం, ఆధ్యాత్మిక తాపం, అది దైవిక తాపం అన్నారు. శరీరానికి వచ్చే తాపాలు ఉన్నాయి కదా, అనేక రకమైనటువంటి బాధలు, ఈతి బాధలు అంటారు చూడండి. ఈ తాపాలన్నీ శమించుగాక, శాంతి పడుగాక. ఎప్పుడు? క్లాసుకు వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా వినేటప్పుడు, క్లాసు నుంచి వచ్చేటప్పుడు ఈ శరీరం ఎటువంటి బాధ పెట్టకుండా ఉండాలి. అదే కాదు, అది భౌతిక తాపాని అన్నారు. భౌతికమైనటువంటి ఇరుగు పొరుగు, ఈ క్రిమికీటకాదుల వల్ల కానీ దోమలు క్లాసులో రాకుండా ఉండాలి. ఆ గంట సేపు ఎక్కడని మస్కిటో గుడ్ నైట్లు పెడతాం, ఎన్ని గుడ్ నైట్లు పెట్టగలం ఈ హాల్లో? మస్కిటోలు కుట్టకుండా ఉండాలి మనల్ని కాసేపు. ఈ భౌతిక తాపం లేకుండా, వర్షము, పిడుగులు పడటం ఇవన్నీ లేకుండా, అది దైవిక తాపం అనేటువంటిది సూపర్ న్యాచురల్ పవర్స్. వర్షం కానీ, పిడుగులు కానీ, భూకంపం కానీ ఇటువంటివి రాకుండా, అంటే జంతువుల వల్ల, క్రిమికీటకాదుల వల్ల వచ్చే తాపం అది భౌతిక తాపం. అంటే ఇతర భూతముల వల్ల, అంటే ఆ జీవరాశుల వల్ల వచ్చే బాధలు అన్నమాట. ఆ రోజుల్లో అందరూ అడవుల్లో ఉండేవాళ్ళు కదండి, సింహాలు, పులులు ఇవన్నీ ఉంటుండేవి. ఇప్పుడు మనకేమిటంటే దోమలు. అప్పుడు సింహాలు, పులులు అయితే ఇప్పుడు దోమలు అన్నారు. కనుక ఇవన్నీ కూడా శమించుగాక. ఇవన్నీ మన యొక్క విద్య అర్జనలో ఆటంకాలు కలిగించకుండా ఉండడానికి వాటన్నిటిని నేను టెంపరరీ సస్పెన్షన్ అన్నమాట. పూర్తిగా వర్షం ఆపకూడదు మనం. మరి దోమలు లేకుండాగాక అంటారా ఏంటి? నేను చదివేటప్పుడు దోమలు కొట్టకూడదు ఉండాలి అంతే. పిడుగులు పడకూడదు, వర్షం రాకూడదు అని కోరుకోకూడదు. జంతువులు జీవించాలా లేదా? వర్షము పడాలి. కానీ నేను చదివేటప్పుడు, చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు ఈ శరీరం తోడ్పడాలి, పొరుగు తోడ్పడాలి. అదేవిధంగా ఆ దేవతలందరూ కూడా నాకు తోడ్పడాలి. అది శాంతి శాంతి శాంతి. తాపత్రయం అంటారు దీన్ని. 3 తాపత్రయాలు: శారీరక తాపం, భౌతిక తాపం, దైవిక తాపం అన్నారు. మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. అందుకని ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ నిర్విఘ్నంగా చదువు సాగదు. అర్థమైందా ఇప్పుడు? ఎందుకు ఈ ప్రార్థన? ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ నిర్విఘ్నంగా ఈ యొక్క బ్రహ్మ విద్య బోధన అర్జన, విద్యార్జన సాగుతుందన్నమాట. లేకపోతే సాగదు. అది మధ్యలో అడ్డంకి వస్తున్నది అంటే ఏమిటి అర్థం? సరిపోయినంత పుణ్యం చేసుకోలేదని అర్థం. విఘ్నాలు వస్తున్నాయి అంటే సరిపోయినంత పుణ్యం చేసుకోవాలి. ఏదో కొంచెం పుణ్యం చేసుకున్నాం, కానీ అహం బ్రహ్మాస్మి అని చెప్పేంత నిష్ఠ రాలేదే, చదవడం లేదు కదా మనం. అలా చదివేటట్లుగా నాకు సహాయం చేయమని కోరుతున్నాం. ఎంత అర్థం ఉందో చూడండి ఒక్క శాంతి శ్లోకంలో. ప్రపంచం 100 అయినా 106 అయినా సరే నాకు బ్రహ్మ విద్య వచ్చి తీరాలి, ఏమన్నా చేసుకోను అని చెప్పాలి భగవంతుడికి. అమ్మో వీడిని ఎక్కడ కదల్చడానికి వీల్లేదని చెప్పి అన్నీ హీ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్ అన్నారు. అది మన యొక్క పట్టుదల, మన యొక్క శ్రద్ధ, మన యొక్క తీవ్ర జిజ్ఞాస ఉంటే అన్ని లైన్ క్లియర్ చేస్తాడు ఆయన. సిగ్నల్స్ అన్నమాట, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. మనలో కొంచెం పట్టుదల తక్కువగా ఉన్న, శ్రద్ధ తక్కువగా ఉన్న, అంత పూర్వజన్మ పుణ్యం పరిపాకం కాకపోయినా అడ్డంకులు వస్తాయి. అందుకని గురుకృప కావాలి, శాస్త్రకృప కావాలి, దైవకృప కావాలి, ఆత్మకృప కావాలి. ఇవి లేకపోతే మన గొప్పతనం ఏం లేదండి ఇక్కడ. పూర్తిగా మన గొప్పతనం ఏమీ కాదు. మన ప్రయత్నం ఓన్లీ 1/4, మిగతాదంతా ప్రార్థన వల్ల లభించేది. ఈశ్వర ప్రార్థన, గురు ప్రార్థన, శాస్త్రమాత ప్రార్థన, ఇవి చేస్తేనే. లేకపోతే ఏదో మీకు మనశ్శాంతి వస్తుంది, అది దాంట్లో ఢోకా లేదు. కొంచెం చదువుతున్నాం అనుకొని కూర్చొని బ్రహ్మ విద్య వస్తే వచ్చింది, లేకపోతే లేదు, ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ బర్త్ అన్నా
కానీ బై ప్రోడక్ట్ ఏమిటో తెలుసా, వినేటప్పుడు కొంచెం మనశ్శాంతి వస్తుంది. ఇంతకు ముందున్నంత అలజడి ఉండదు మనసులో. బీపీ తగ్గుతుంది మొదట, కొంచెం ఆరోగ్యం వస్తుంది. ఎందుకంటే బాగా నిద్రపోతారు క్లాస్కి వచ్చి. మీరు కాదండి, సహజంగా జనాలు చెప్తున్నారు. నిద్రపోతుంటారు. బాగా నిద్రపోతే ఏమిటి, ఆరోగ్యం రాకేమొస్తుంది, మంచి నిద్ర పడితే ఆరోగ్యం వస్తుంది. కనుక చాలామందికి ఆరోగ్యం రావడానికి కారణం అదే. ఎందుకంటే మనస్సు కామ్ అయిపోతుంది. అది బై ప్రోడక్ట్ అండి. దాన్ని చూసుకొని చాలామంది ఆహా క్లాస్కి వెళ్ళిన తర్వాత నేను ఎంతో మారిపోయినాను అంటాడు. నేను చాలా మారిపోయినాను. అరే క్లాస్కి వెళితేనే కూర్చుంటేనే ఇంత మార్పు వచ్చింది, నీకు బ్రహ్మ విద్య అర్థమైతే ఇంకెంత మార్పు వస్తుంది. సరే, ఇప్పుడు మొదటి మంత్రం చదువుతాం. దీంతో శాంతి పాఠం అయిపోయింది. మొదటి మంత్రం హరి ఓం. ఓమిత్యేతదక్షరమిదగుం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ యచ్చాన్యత్రికాలాతీతం తదప్యోంకార ఏవ. మొదటి రెండు మంత్రాలు ఓంకార విచార, ఆత్మ విచార అన్నారు. 6 మంత్రాల వరకు వరుసగా వస్తూ ఉంటాయి. 6 మంత్రాల తర్వాత కారికలు వస్తాయి. కారికల తర్వాత 7వ మంత్రం వస్తుంది, మరలా కారికలు, అట్లా అన్నమాట. 3 మంత్రాల నుంచి 7 మంత్రాల వరకు ఆత్మ విచార. మొదట మంత్రమేమో ఓంకార విచార, రెండవ మంత్రమేమో ఆత్మ విచార. కానీ 3వ మంత్రం నుంచి ఏమొస్తుందంటే ఆత్మ విచారం వస్తుంది. ఓంకార విచారం కదా చెప్పాలి, ఉపనిషత్తు చెప్తుంది ఆత్మ విచారం ఫస్ట్ విను అంటుంది. అది అర్థం కాకపోతే అప్పుడు ఓంకార విచారం చెప్తానంటుంది. 3 నుంచి మంత్రాల నుంచి 7వ మంత్రం వరకు ఆత్మ విచారం. మళ్ళీ 8 నుంచి 12వ మంత్రం వరకు ఓంకార విస్తరణ. 1-2 మంత్రాలలో 1వ మంత్రంలో ఓంకారం బ్రీఫ్గా చెప్తారండి, సంక్షిప్తంగా చెప్పిన ఓంకారాన్ని 8 నుంచి 12 వరకు విస్తారంగా చెప్తుంది ఉపనిషత్తే. ఇంకా గౌడపాదాచార్య వారు స్క్రీన్లోకి రారు అప్పుడే. ఓకే, 3వ మంత్రం నుంచి 7వ మంత్రం వరకు ఆత్మ విచార. 3 నుంచి 7వ మంత్రం వరకు ఆత్మ విచార, 8వ మంత్రం నుంచి 12వ మంత్రం వరకు ఓంకార విచార. ఈ మంత్రంలో ఇప్పుడు ఏం చెప్తున్నది ఈ మంత్రం అంటే ఓంకారం యొక్క విశిష్టతని గురించి చెప్తోంది ఈ మంత్రం. ఓంకార విశిష్టత. ఓం ఇతి ఏతదక్షరం ఇదగుం సర్వం. ఇదగుం అంటే ఈ ప్రపంచమంతా, ఇదగుం సర్వం అంతా అని అర్థం. ఓం అన్నారు. ఈ ప్రపంచం అంతా కూడా ఓంకారంతో నిండి ఉన్నది. ఓమితి ఏతదక్షరం ఇదగుం సర్వం. సర్వం తస్య ఉపఖ్యానం. ఆ యొక్క ఓంకారం యొక్క ఉపఖ్యానం అంటే వ్యాఖ్యానము చేయబడుచున్నది. ఉపఖ్యానం అంటే దాని గురించి చదువుతాము అని అర్థం. మనం ఇప్పుడు ఓంకారము గురించి చదవబోచున్నాము అంటే వింటున్నాము, వినబోచున్నాము అని అర్థం. ఉపాఖ్యానం. తస్య అంటే ఓంకారస్య ఉపవ్యాఖ్యానం, తస్యోపవ్యాఖ్యానం. ఎటువంటి ఓంకారం? భూత భవత్ భవిష్యదితి సర్వం ఓంకారమేవ.
సూక్ష్మంగా చెప్తున్నారు. ఏమిటయ్యా ఓంకారం అంటే? ఏముందండి, భూతకాలంలో ఉన్నది, వర్తమాన కాలంలో ఉన్నది, భవిష్యత్ కాలంలో రాబోయేదంతా ఏదైతే ఉందో అదంతా ఓంకారం అన్నాడు. భూతకాలం అంటే జరిగిపోయినటువంటి పాస్ట్ టెన్స్ అంటారు. భూతకాలం జరిగిపోయినటువంటి విషయం భూతకాలం. భూతకాలంలో ఏమేమి ఉన్నాయి? మన పెద్ద తాత, చిన్న తాత, అందరూ ముత్తాతలు, తాతలు అందరూ ఉన్నారు. అప్పుడు అందరూ ఏమైతే ఉన్నాయి? కలియుగం ఇప్పుడు ఉన్నాం మనం. త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కృతయుగంలో ఏమేమైతే ఉన్నాయో అన్నీ భూతకాలం. ఇప్పుడు జరుగుతున్నది వర్తమాన కాలం. భూత భవిష్యదితి. ఇక్కడ మన వర్తమాన కాలం. భవత్ అనేది వర్తమాన కాలం. భూత భవత్. భవత్ అంటే ఇప్పుడు. భవిష్యత్ అంటే రాబోయేటటువంటి, ఫ్యూచర్ అంటారు. భవిష్యత్ మన తెలుగులో కూడా వాడతాం. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అని. తెలుగులో కాదు, సంస్కృతం పదాలు అవి. జరిగిపోయినటువంటిది, జరుగుతున్నటువంటిది, జరగబోయేటటువంటిది అని అర్థం. భూత భవత్ భవిష్యత్ ఇది ఓంకారం. సర్వం ఓంకారం ఏవ. ఓంకారమే అని అర్థం. ఏవ అంటే ఏమిటి? ఓంకారమే అన్నారు. ఎటువంటి ఓంకారం ఏంటండి? యత్ యచ్చ త్రికాలాతీతం. ఇది 3 కాలాలకు అతీతమైనటువంటిది ఓంకారం అన్నారు. ఓంకారము త్రైకాలిక సర్వ ఓంకారమేవ అని చెప్పి 3 కాలాలలోనూ ఓంకారమే ఉన్నది. 3 కాలాలకి పైన ఏదైతే ఉందో అది కూడా ఓంకారమే అన్నాడు. అంటే భూతకాలంలోనూ ఉండక, భవిష్యత్ కాలంలోనూ ఉండక, వర్తమాన కాలంలోనూ ఉండక, ఈ 3 కాలాల కంటే పైన ఉండేటటువంటిది ఏమిటంటే ఓంకారం అన్నాడు. అదేమిటండి అన్నాడు? బ్రహ్మం అని అర్థం. అంద నారాయణీయంలో సాంద్రానందావ బోధాత్మకం అనుపమిదం దేశ కాల అవధిభ్యాం. కాల అంటే అంటే ఏమిటి? భూత భవత్ భవిష్యత్ కాలాలకి అవధిభ్యాం నిర్ముక్తం అన్నాడు. ఆ బ్రహ్మము 3 కాలాల కాలాన్ని సృష్టించిన వాడే బ్రహ్మం. సృష్టించేవాడు కాలాన్ని కాలం కంటే వేరైన వాడా కాదా? మీరు లడ్డు చేస్తారు, మీరు లడ్డు కంటే వేరే కాదా? మీరు లడ్డు ఒకటే. లడ్డు చేసేవాడు లడ్డు కంటే వేరండి. త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ కాలాయ అన్నారు. అంటే కాలాన్ని సృష్టించిన వాడు కాలకాలుడు అని అర్థం. పరమాత్మ అని అర్థం. అంటే బ్రహ్మము నుంచే ఈ కాలం అనేటువంటిది పుట్టింది. ఈ 3 కాలాలు బ్రహ్మమే. 3 కాలాలను సృష్టించినటువంటి బ్రహ్మము కూడా ఓంకారమే అన్నారు. కనుక ఓంకారమే బ్రహ్మం, బ్రహ్మమే ఓంకారం. 3 కాలాలు ఓంకారం. 3 కాలాలకు అతీతమైనటువంటిది ఏదైతే ఉందో అది ఓంకారం. 3 కాలాలకు అతీతంగా ఉన్నది ఏమిటండి అంటే బ్రహ్మం. అప్పుడు బ్రహ్మం ఓంకారం. ఓంకారమే బ్రహ్మ, బ్రహ్మమే ఓంకారం అని అర్థం. యత్ చ అన్యత్ త్రికాలాతీతం. ఈ 3 కాలములకు ఏదైనా అతీతంగా ఉంటే, ఏదైతే ఉన్నదో అతీతంగా, అన్యత అంటే అతీతంగా, అది ఓంకారం అన్నారు. అది కూడా ఓంకారం. తైత్రీయోపనిషత్తు చదివాం కదా. ఓమితి బ్రహ్మ ఓమితి సామాని గాయంతి యచ్ఛందసామృషభో విశ్వరూపః ఛందోభ్యోద్యమృతా సంబభూవ. వేదాలను చిలికితే వెన్నొచ్చింది కదండి, ఆ వెన్నే ఓంకారం. గుర్తుందా? బ్రహ్మగారు ఏమండి గాయత్రి ఇంత చదవాలా మేమంటే, భూర్భువస్వ తత్సవితరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్, టైమే లేదంటే సరే నాయన చిలుకుతాను గాయత్రి మంత్రాన్ని అన్నాడు. గాయత్రి వేద మంత్రాలను చిలికితే గాయత్రి మంత్రం వచ్చిందిట. గాయత్రి వస్తే ఇంత పెద్ద గాయత్రి మేము చదవలేమండి, 24 అక్షరాలంటే బ్రహ్మదేవుడు మళ్ళీ చిలికాడట గాయత్రి మంత్రాన్ని. అప్పుడు భూహు భువహ సువహ వచ్చినాయి వ్యాహృతులు.
తైత్రీయోపనిషత్తులో చెప్పానా? తైత్రీయోపనిషత్తు చదివామా? చిలికితే వ్యాహృతులు వచ్చినాయి. భూహు భువహ సుహ పలకడమే కష్టంగా ఉందండి, మాకు కష్టం అని అన్నారట అందరూ. అంటే ఇప్పుడు బ్రహ్మగారు మూడింటిని చిలికారట. మళ్ళీ చిలికితే ఆ ఊ ఉమ్ అని వచ్చినాయట. అకార ఉకారం అకారం వస్తే ఆ ఉమ్ము కూడా టైం లేదండి అన్నాడు. బిజీగా ఉంటాం, మేము ఆఫీసుకు పోవాలన్నాడు. అయితే ఏం చేయమంటా అంటే మళ్ళీ చిలికారట. చిలికితే ఓం అని వచ్చిందట. ఓం అంటే ఏమిటి? బట్టర్ అనమాట. అంటే ఎస్సెన్స్ అని అర్థం. బట్టర్ అంటే ఏమిటి? వెన్న అని చెప్పనకండి. ఇంకా ఇంట్లో వెన్న కొనక్కర్లేదు, రోజు ఓంకారం చాంట్ చేస్తే వెన్న వస్తుందన్న. అట్లా కాదు, వెన్న అంటే సారం అని అర్థం. అక్కడ పాలల్లో వచ్చే వెన్న పాల యొక్క సారమే కదండి. అందుకని వెన్న తీసిన తర్వాత పాలు చప్పగా ఉంటాయి, చూసారా? టేస్టే ఉండదు పాలల్లో, ఎందుకంటే వెన్నంతా తీస్తే ఏముంటుంది అందులో. అదేవిధంగా వేదాలలో నుంచి వచ్చినటువంటిది ఓంకారం. ఓంకారం విస్తారం చేస్తే వేదాలు, సరే. అందుకని ఓంకారం విస్తారంగా మనం చదివామనుకోండి, వేదం పూర్తిగా మనకు అర్థమైపోతుంది. వేదాలలో సారం ఇంతేనయా అన్నాడు. ఇంతేనయ అంటే ఓంకారమే అని అర్థం. త్రికాలాతీతం తదపి ఓంకార ఏవ అన్నారు. కనుక ఈ ఓంకారం అనేటువంటిది ఇప్పుడు మనం చదువుతాము అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఉపనిషత్తు చెప్తోంది. తైత్రీయ ఉపనిషత్తులో విన్నాం. ఓంకారం అనేటువంటిది బ్రహ్మకి ఆలంబనంగా మనం ఉపాసన కూడా ఉన్నది అన్ని ఉపనిషత్తుల్లో. కనుక ఇటువంటి ఓంకారాన్ని గురించి మనం తెలుసుకోవాలి ముందు అన్నారు. తర్వాత ఆత్మవిచారం గురించి చెప్తుంది మంత్రం. కనుక ఇటువంటి ఓంకారం 3 కాలాలకి అతీతమైనటువంటిది. రెండవ మంత్రం, సర్వగం హి ఏతద్బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ సోయమాత్మా చతుష్పాత్. ఓంకార విచారం చెప్పిన తర్వాత, అంటే సంక్షిప్తంగా చెప్పిన తర్వాత ఆత్మ విచారాన్ని గురించి చెప్తున్నారు. అంటే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నదంతా ఓంకారమే అంటే ఏమిటి? ఓంకారమే సారం అని అర్థం. ప్రపంచం అంటూ ఏం లేదండి. ప్రపంచంలో ఏమున్నాయండి? పేర్లు, నామం, రూపాలు ఉన్నాయి. అన్ని వస్తువులకి పేర్లు ఉన్నాయి, ఆ వస్తువులన్నింటికి రూపాలు ఉన్నాయి. నామ రూప. ఈ నామ అనే పేరు అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అకార ఉకార మకారంలో నుంచి వచ్చింది. ఆ ఉ ఉమ్. మీరు ఏ పదాన్ని పలకాలన్నా కూడా, ఏ పేరు ఉచ్చరించాలన్నా 2 చేస్తారు. నోరు తెరుస్తారు, లేకపోతే నోరు మూస్తారు. లక్ష్మి, లక్ష్మి. చూడండి, నోరు తెరవడం అన్నా నోరు ముయ్యడం అన్నా చేస్తాం. దాంట్లో నుంచి కదా శబ్దాలు వస్తున్నాయి. కనుక ప్రతి అక్షరం మనం పలికేది ఆ ఉమ్ములో నుంచి వచ్చినవన్నీ నామాలు, పేర్లన్నీ కూడా ఆ ఉమ్ములో నుంచి వచ్చింది. అందుకనే పసి బిడ్డ పుట్టంగానే ఏమంటాడు? అమ్మా అని. మొదటి పదం వచ్చేది ఏమిటి? అమ్మా. ఎవరు నేర్పుతారు ఆ పదం? అమ్మే నేర్పుతుంది. అమ్మే అమ్మ అని పదాన్ని నేర్పుతుంది. ఎట్లా నేర్పుతుంది? మమ్ము సాపుడు అంటే, మమ్మ అంటే తమిళంలో అంటారు మమ్ము సాపుడు అంటే అమ్మ అమ్మ అని అంటుంది. అది తేలికగా వచ్చేటటువంటి వార్త. ఎందుకంటే నోరు తెరవడమే కదా. అంటే ఆనమ్మ ఆ అనమ్మ అంటుంది. అన్నం ముద్ద నోటి దగ్గర తీసుకొచ్చి ఆను ఆడు కూడా నోరు తెరుస్తుంది. పైగా ఆను. అమ్మ నోరు తెరవగానే పిల్లవాడు ఏం చేస్తాడు? అంటాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? అన్నం నోట్లో పెడుతుంది. పెట్టగానే అని అంటుంది. అంటాడు, నోట్లోకి పోతుంది అన్నం. ఎందుకు ఇదంతా డ్రామా అమ్మ చేసేదంటే, వాడికి అంతవరకు పాలు ఇస్తుంటుంది. పాలు తాగి తాగి పిల్లవాడికి ఈ అన్నం ఇష్టం ఉండదు, గట్టిగా ఉంటుంది.
పాలకు అలవాటు పడినవాడు ఈ అన్నం ఏం తింటాడు? ఎంత మెత్తగా వెతికినా కూడా పాపం నెయ్యేసి మెత్తగా చేసి పెడుతుంది గుజ్జులాగా. చేసినా కూడా తూ అంటాడు వాడు. నోట్లో పెట్టగానే తూ అని. ఇట్లా తూతూ అంటే వాడు ఎప్పుడు పెరుగుతాడు? వాడికి పెరిగేది ఎప్పుడు? బుద్ధి వచ్చేది ఎప్పుడు? జ్ఞానం వచ్చేది ఎప్పుడు అంటే? అందుకని తల్లి చూడండి ఎంత కష్టపడి వాడు బయటకు ఉమ్మేసి లోపల ఆను లోపల పెడుతుంది, అని ఉంటుంది. ఇట్లా పెట్టి పెట్టి వాడిని పెద్ద చేస్తుంది తల్లి. వాడికి ఆ సంగతి జ్ఞాపకం ఉండదు కదా, మా అమ్మ ఇలా పెడితే కదా నేను ఇట్లా పెరిగాను. ఎంత కష్టపడి ఉంటుంది. వాడిని సంకనం వేసుకొని మోసుకుంటూ గిన్నె పట్టుకొని చేతిలో తినమ్మా 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 అని ఎంత ప్రేమతో తినిపిస్తుంది తల్లి. చూడండి, తల్లిని నమ్మి ఉంటాడు కదా, ఆ శిశువుకి ఏం తెలియదు కదా. అందుకని ఆ చెప్పంగానే ఒక వార్త వాడికి తెలియకుండానే వచ్చేస్తుంది ఆ శిశువుకి. అమ్మా అంటాడు. ఇప్పుడు ఆ అమ్మ ఏమిటో అర్థమైందా? ఆకారం ఉకారం మకారం కలిపితే అమ్మా. కొంతమంది చెప్తారు దాన్నే వాళ్ళు క్రిస్టియన్స్లో ఆమెన్ అంటారు, ముస్లిమ్స్లో అమీన్ అంటారు. ఇప్పుడు వాళ్ళ ఆమెన్ అమీన్ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసా? ఓంకారంలో నుంచే వచ్చినాయి. ఇంకా చెప్పాలంటే అన్ని భాషలు ఓంకారంలో నుంచే వచ్చినాయి. ఎందుకంటే ఏ భాష మాట్లాడాలన్నా చుంగ్ చాంగ్ చాంగ్ అని మాట్లాడాలన్నా కూడా నోరు తెరవాల్సిందే, నోరు మూసుకోవాల్సిందే. రష్యన్ కానీ చైనీస్ కానీ ఏ భాష మాట్లాడాలన్నా కూడా నోరు తెరవడం, నోరు మూయడం. అకార మకార, ఈ మధ్యలో వచ్చేది ఉకార, దాంట్లోనే అన్ని పదాలు ఇమిడి ఉన్నాయి అన్నారు. కనుక ఓంకారంలో నుంచి వచ్చింది శబ్దం అన్నారు. ఆ శబ్దంలో నుంచి వచ్చినవే అన్ని పేర్లు అన్నారు. అందుకనే మనం దేవుడి పేరు చెప్పే ముందు ఏం ఉచ్చరిస్తాం చెప్పండి? ఓం అచ్యుతాయ నమః, ఓం గోవిందాయ నమః, ఎలా చెప్తాం? ఓం చెప్పి అన్ని పేర్లు చెప్తాం భగవంతుడికి. 108 నామాలు చెప్పండి, లక్షనామాలు చెప్పండి, ఓంతో స్టార్ట్ కావాల్సిందే. అర్థమైందా? అన్ని నామాలు ఓంతో మొదలవ్వాలి. ఇది ఓంకారం యొక్క గొప్పతనం అన్నారు. తర్వాత ఆత్మ గురించి చెప్తున్నాడు. ఇదంతా కూడా బ్రహ్మమే. బ్రహ్మమే ఆత్మ, ఆత్మే బ్రహ్మము అన్నారు. సర్వం బ్రహ్మమయం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.